తిరిగిపోతుందా బండి కొద్దిగా మనం గట్టిగా కీకేసినాం అనుకో బండి వైపు పురకల్లాలు ఉంటుంది ఇక మా దివే బండి నడుతుంది చూసిరా ఎట్లా నడుతుందా ఇల్లు స్టార్ట్ ఎత్తేసావు ఇక మస్తు రోజుల నుంచి చాతల అయితే వస్తుంది అన్నట్టు ఈ గొంతుకా నుంచి చాతల ఇక్కడ దాకా నొప్పి పెడుతుంది. నేనే ఏం లేకుండా ఒక 2-3 లక్షల దాకా పెళ్ళి అయింది ఉంది. ఒక 2-3 లక్షల దాకా హాస్పిటల్లో పాల నేనే అయినా. 2 టానిక్ లోడ కొట్టినా గోళీ లోడ కొట్టినా అయినా కానీ తక్కువ అవ్వలేదు. ఫ్రెండ్స్ దయచేసి అందరూ లాస్ట్ వరకు చూడుర్రి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే తప్పకుండా చేయండి. మీరు ఎంత సపోర్ట్ చేస్తే అంత మంచి మంచి వీడియోస్ చేస్తా. హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్తే. వెల్కమ్ టు దమ్కి స్టార్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఇవాళ వీడియో ఏందో మీకు ఆల్రెడీ తమిళలో చూసారు కాబట్టి మీకు అర్థమైపోయి ఉంటుంది. ఇక మస్తు రోజుల నుంచి చాతల అయితే వస్తుంది అన్నట్టు ఈ గొంతుకా నుంచి చాతల ఇక్కడ దాకా నొప్పి పెడుతుంది. ఇక ఎప్పుడు తీరు ఉండం కదా, ఎప్పుడు హ్యాపీగానే ఉండం కదా. అంటే వాస్తవానికి చెప్పాలంటే ఎన్నో ప్రాబ్లమ్స్ ఎన్నో కష్టాలు అన్నీ ఉంటాయి, కానీ ఎప్పుడు మిమ్మల్ని నవ్వించడానికి హ్యాపీగా సంతోషంగా వీడియోలో కనబడతా. కానీ నాకు ఏందో ఈ బాడీ ఏందో రోగాల పుట్ట, ఎప్పుడు చూడు రోగాలు. అవ్వ జీవితం అంటే కొంతమంది అంటే కొంతమందికి ఎట్లుంటుంది అంటే ఏ నొప్పి వచ్చినా ఏ రోగం వచ్చినా ఆర్ఎంపీ డాక్టర్ దగ్గర పోగానే 2 టాబ్లెట్లు ఒక ఇంజక్షన్ ఇచ్చుకోగానే కథ తక్కువ అయిపోతుంది. ఇక నాకు అట్లా కాదు. నా దరిద్రం నా ఆచారం ఏంటంటే పెద్ద హాస్పిటల్ పోతుంది అబ్బా మనకి తక్కువ కాదు అన్నట్టు. ఏం చేస్తాం, అట్లా ఉంటుంది దరిద్రం మనది. అంటే ఆర్ఎంపీ డాక్టర్కి అక్కడ పెద్ద హాస్పిటల్కి తేడా ఏంటంటే వీటికి పోతే ఒక 500 ఒక 200 రూపాయలలో అయిపోతుంది నొప్పి కథం. ఆ పెద్ద హాస్పిటల్ పోతే ఏమవుతుంది, ఎంత అవుతుంది, ఇక మినిమం 4-5 వేలన్నా అవుతాయి. మరి ఆ పానం మంచిగా ఉండాలంటే చూపించుకోవాలి బ్రో, పైసలు ఏముంది ఇవ్వాలి కాకపోతే రేపు వస్తాయి అని చెప్పి అంటారా. అంటే అది కూడా వాస్తవే, మనం పైసా పోతామని కానీ మన హెల్త్ ముఖ్యం. కాకపోతే మన మిడిల్ క్లాస్ లైఫ్లో ఎట్లుంటుంది అంటే మనకు కొద్దిగా తక్కువలా, ఇప్పుడు ఫ్యామిలీ ఉంది, ఫ్యామిలీని వెళ్ళి తీసుకొని మనకి పెద్ద ఉన్నోళ్ళం కాదు, భూమి జాగలు ఆస్తి అదంతా ఉన్నోళ్ళం కాదు కాబట్టి మనం మిడిల్ క్లాస్ వాళ్ళం కాబట్టి కొద్దిగా తక్కువలో అయిపోతే మంచిగా ఉంటుంది అని చెప్పి మనకు ఉంటుంది. అంటే మన ఇంట్లో భార్యకు కానీ పిల్లలకు కానీ ఏదైనా తక్కువ కాకపోతే మనం పెద్ద హాస్పిటల్ వెంటనే పోవడానికి ప్రయత్నం చేస్తాం. కానీ మనకు వచ్చేసి ఇక్కడ ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి 2-3 సార్లు పోతాం తక్కువ కావాలని. ఎందుకంటే మనం కొంచెం తక్కువ ఖర్చు పెట్టుకుంటా ఫ్యామిలీని ఎలా తీసుకోవాలి, చిట్టీలు కట్టుకోవాలి, స్కూల్ ఫీజులు కట్టుకోవాలి, ఇట్లుంటుంది మన లైఫ్. కానీ నా దరిద్రం నాకు చిన్నప్పటి నుంచి ఇవే రోగాలు. ఇంకా సరే చిన్నప్పటి నుంచి కొన్ని పెళ్ళైన తర్వాత ఇక భార్య పిల్లలు హాస్పిటల్ ఖర్చులు ఎక్కువ ఉంటాయి అనుకుంటే పాపం వాళ్ళకి మా పిల్లలకి కానీ మా దివ్యకి కానీ ఖర్చు పెట్టుడు తక్కువ. నేనే దరిద్రం ఏంటంటే హాస్పిటల్ ఎప్పుడు చూడు పెద్ద హాస్పిటల్. ఇంతకుముందు నాకు అపెండిక్స్ ఆపరేషన్ అయింది, తర్వాత కిడ్నీ స్టోను, తర్వాత అల్సరు, మధ్యలో ఇంకా ఏదో నొప్పి. ఎప్పుడు చూడు మళ్ళీ ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి పోతే తక్కువ అయ్యేది కాదు. పెద్ద హాస్పిటల్ ఉరుకుడు. నేనే ఏం లేకుండా ఒక 2-3 లక్షల దాకా పెళ్ళి అయింది ఉంది. ఒక 2-3 లక్షల దాకా హాస్పిటల్లో పాల నేనే అయినా. అవి చెప్పి నొప్పులు అది చెప్పి రావు, కానీ అవి ఏం చేద్దాం. సో అంటే ఇప్పటికీ 2 వారాలు అవుతుంది. ఇక తక్కువ అవుతుంది అని చెప్పి ఆర్ఎంపీ డాక్టర్ల చుట్టూ తిరిగినా తక్కువ కాలే, పాయదే లేదు. సో మళ్ళీ అంటే మొన్న పోయినా ఏది శాంతి హాస్పిటల్ మా జయించాల మోహన్ రెడ్డి దవాఖానలకు పోయినా, సార్ ఇట్లా ఛాతీలో వస్తుంది, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా వస్తుంది, కొంచెం చూడండి సార్ అది అని అంటే, అది అల్సర్ ప్రాబ్లం బాబు, ఏం ప్రాబ్లం ఏం లేదు, ఈసీజీ తీసిండు, ప్రాబ్లం ఏం లేదు కదా అని చెప్పి అన్నాడు. టాబ్లెట్స్ అయితే రాసిండు, అవి వాడినా 2 టానిక్ లోడ కొట్టినా గోళీ లోడ కొట్టినా అయినా కానీ తక్కువ అవ్వలేదు. ఇది ఎందుకన్నా మంచిది వేరే హాస్పిటల్ పోయి చూపించుకుందాం అని చెప్పి మళ్ళీ పోతున్నాం. ఇవాళ ఏ హాస్పిటల్ పోతుంది ఇక చూద్దాం. ఇక మరి ఆ శాంతి హాస్పిటల్ తక్కువ. వాళ్ళు ఎప్పుడైనా నాకు శాంతి హాస్పిటల్నే ఏ రోగం ఉన్న కథం అవుతుండే, కానీ తక్కువ కాలేదంటే గదే వేరే హాస్పిటల్ పోమని చూస్తున్నాం. ఎందుకంటే ఇది ఛాతీకి ఇక్కడ నుంచి సంబంధించింది కాబట్టి కొంచెం భయం. తక్కువ ఉన్నప్పుడే ఒడగొట్టుకున్నది నయం, దీన్ని మానిపించుకున్నది నయం అని చెప్పి ఇక మేమైతే హాస్పిటల్ పోతున్నాం. చలో పోమా. ఇక మన గాడి ఇలా మనం చిన్న బండి మీద పోతున్నాం అనమాట. ఆటో ఉంది కానీ ఇక ఇద్దరమే కదా, చిన్నోళ్ళు ఉంటేనేమో ఆటోలో పోతుంటే
ఇక ఇద్దరమే కాబట్టి లాలీగా జాలీగా బండి మీద అయితే పోతాం. ఇదో రకమైన చిన్న ఎంజాయ్ బండి మీద పోతే. మా దివ్య అంత బండి మీద పోవాలి మస్తు ఉంటుంది అంటది. చలో పోం పారి. వంశకృష్ణ దీక్షిత న్యూరో డాక్టర్ దగ్గరికి ఇప్పుడే వచ్చినామే. సార్ ఏమంటాడో తర్వాత మాట్లాడుకుందాం. ఇవైతే మెడిసిన్ తీసుకుందాం, తర్వాత చెప్తా. అందరు మా దివ్య ఏరియాలో ఉన్నారు మెడికల్ షాప్లో. మా దివ్య మధ్య చలో మొత్తానికైతే టాబ్లెట్ కూడా తీసుకున్నాం. కిందకి నాకు మాట్లాడేది కొంచెం డిస్టర్బెన్స్ ఉంది. సో ఇక మొత్తానికైతే ఇక జైత్యాల నుంచి ఇక ఇంటికి అయితే వస్తున్నాం అనమాట. ఇక మా దివ్య బండి నడుపుతుంది, చూసిరా ఎట్లా నడుతుందా. ఇల్లు స్టార్ట్ ఎత్తేసావు. అసలు నాకు నువ్వు నడుపుతా భయం అనిపిస్తుంది. ఎంతైనా ఇక లేడీస్ నడిపితే కొద్దిగా భయం అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఏంటంటే మన లెక్క కొంచెం స్ట్రిక్ట్గా నడపరు బండి, అటు ఇటు పోతుంది. ఇవ్వరాగా ఒక తాతని చెర్ర అయితే కూర్చుండే మీరు అంత జరిగిపోతుందా బండి. కొద్దిగా మనం గట్టిగా కీకేసినాం అనుకో బండి వైపు పురకల్లాలు ఉంటుంది. సో ఇక మొత్తానికి అయితే ఇంటికి పోతున్నాం. ఇంటికి పోయినాక మాట్లాడదాం. ఇక మళ్ళీ డిస్టర్బింగ్ పోటు రోడ్ అవుతుంది బండి మీద. చాలా ఇంటికి పోయినాక మాట్లాడదాం. సో మొత్తానికి అయితే ఇంటికి వచ్చేసినాం ఫ్రెండ్స్. ఇక అయితే డాక్టర్ ఏమన్నాడంటే యూ డోంట్ వరీ ఇంటర్నేషనల్ డ్యామేజ్ రాజు బ్రో, యూ టేక్ గోళీలు ఐఎమ్ రాసింగ్ యువర్ వేసుకోయింగ్ పూట గోళీలు వేసుకోయింగ్ నొప్పి తక్కువయింగ్ అని చెప్పన్నాడు. పీకే తీరా మంచి అర్థం అవుతలేదు ఇలా ఫుడ్కి వచ్చానరా. సో ఫ్రెండ్స్ అయితే ఏమన్నాడంటే డాక్టరు అంత పెద్ద ప్రాబ్లం ఏం లేదు, టెన్షన్ పడకు భయపడకన్నాడు. సో నేనేం భయపడతాను కానీ కొద్దిగా నొప్పి ఉంది సార్ అన్న అని ఉంచిండు ముఖం మీద. అంటే జస్ట్ నవ్విద్దామని అట్లన్నా. సో ఏమన్నా డాక్టర్ అంటే భయపడాల్సింది ఏం లేదు బాబు, నేను ట్యాబ్లెట్లు అయితే రాస్తున్నా, ఒక 10 డేస్కి రాస్తున్నా, తక్కువ కాకపోతే మళ్ళీ రానబట్టే. తక్కువ అవడానికి మనం పోయింది, తక్కువ కాకపోతే మళ్ళీ వచ్చాడు ఎందుకు సార్, మీకు దండం పెడతా కొద్దిగా తక్కువ అయ్యేటట్టు చూడు సార్. నిజంగా ఇట్లా అన్న మీకు దండం పెడతా సార్ కొద్దిగా తక్కువ అయ్యేటట్టు చూడు అన్నాక టాబ్లెట్లు రాసిన ఖచ్చితంగా తగ్గుద్ది, టానిక్ను టాబ్లెట్స్ రాసిన వాడు అని చెప్పి అన్నాడు. కట్టే కొట్టే తెచ్చే అన్నట్టు అయిపోయింది. అటు పోయినామా ఒక 10-15 నిమిషాలలో డాక్టర్ చూసిండు, టాబ్లెట్ రాసిండు, మెడికల్ షాప్లో తీసుకున్నా, ఇటు వచ్చిన కట్టే కొట్టే తెచ్చే అన్నట్టు అయిపోయింది. సో ఇక మరి ఇప్పుడన్నా దేవుని దయ వల్ల టాబ్లెట్లు వాడితే ఇక తక్కువ అయితే మంచిది. ఎందుకంటే ఎన్ని హాస్పిటల్లో తిరుగుతాం, ఎన్నిసార్లు తిరుగుతాం. మనం మిడిల్ క్లాస్లో అంటే అంటే రోగాలు అందరికీ ఉంటాయి, నా ఒక్కొనికి ఉన్నాయి అని కాదు, కానీ నాకు కొద్దిగా నొప్పి ఉందని మీతో షేర్ చేసుకుంటున్నాను అంతే. అయితే ఏంటంటే మనం ఈ హాస్పిటల్ ఇంత ఖర్చు పెట్టడాన్ని ఎందుకు అంటే పైసలు ఖర్చు పెట్టలేక కాదు, మన దాంట్లో ఎట్లుంటుంది అంటే ఇదే పైసలు మన పిల్లలకు మనకు ఫ్యామిలీ ఖర్చులకు వెళ్తాయి అని అన్న ఒక చిన్న ఆశ ఉంటుంది. అంటే మన హెల్త్ ముఖ్యం, హెల్త్ ఇంపార్టెంట్ ఖచ్చితంగా, కానీ ఇక కొంచెం ఉండిపోతుంది ఎందుకో మన మిడిల్ క్లాస్లో. అంటే ఎక్కువ మందికి ఇట్నే ఉంటుంది. నిజమా కామెంట్ చేయండి. ఎందుకంటే మనము మన పిల్లలకి కానీ ఇంట్లో వాళ్ళకి ఏదైనా కానీ చూపించడానికి ముందుంటాం మనం. అంటే ఇంటి పెద్ద అంటేనే కాదు, అంటే మా నాన్న కూడా నిజంగా ఇప్పుడు అర్థమవుతుంది, నాన్న అనే వ్యక్తి బట్టలు కొనుక్కునే విషయంలో కానీ హెల్త్ విషయంలో కానీ నెగ్లెక్ట్ చేస్తాడు. ఎందుకు అని అనేది నాకు ఇప్పుడు అర్థమైంది. అంటే ఇంట్లో వాళ్ళకి పిల్లలకు కానీ భార్య కానీ ఏదైనా నొప్పి రోగం వస్తేనేమో నొప్పి ఉన్న రోజే తీసుకుపోతాడు. నాన్నకి నొప్పి ఉన్న రోజు మాత్రం టాబ్లెట్లు వాడు, ఆర్ఎంపి దగ్గరికి పోడు, ఇట్లా చేస్తుండే మా నాన్న కూడా. ఇప్పుడు అర్థమవుతుంది ఎందుకు మా నాన్న అట్లా చేస్తుండే అని. ఒక ఫ్యామిలీని ఎలా తీసుకోవాలి, ఒక ఫ్యామిలీని పోషించాలి అని నిజంగా అప్పుడు మా నాన్న ఏదైతే అనుభవించిండో ఇప్పుడు నాకు 2 పిల్లలు కాబట్టి, నేను ఒక తండ్రిని కాబట్టి నిజంగా అర్థమవుతుంది. అంటే ఏ టైంలో అర్థం కావాలో ఆ టైంలో అర్థమవుతుందని నేను చెప్తున్నాను. అట్లా ఇక ఎన్ని గోళీలు వాడినో మీకే చూపిస్తారు. అరే ఇంట్లో ఎన్ని గోళీలు ఉన్నాయి, ఇంకా కొన్ని గోళీలు వాడేసింది. ఫస్ట్ మంత్రం ఆర్ఎంపి డాక్టర్ దగ్గరికి పోయినా, టానిక్ ఇచ్చిండు, టాబ్లెట్ ఇచ్చిండు, తక్కువ కాలే. మళ్ళీ రాంపూర్ ఆర్ఎంపి డాక్టర్ కొద్దిగా మంచిగా చూస్తున్నాను, ఆ డాక్టర్ దగ్గరికి పోయినా టాబ్లెట్ ఇచ్చిండు, టానిక్ ఇచ్చిండు, అయినా తక్కువ కాలే. మళ్ళీ మోహన్ రెడ్డి శాంతి హాస్పిటల్కి పోయినా టానిక్ ఇచ్చిండు, టాబ్లెట్ ఇచ్చిండు, అయినా తక్కువ కాలే. ఇప్పుడు మనం సాయిరామ్ దాంట్లోకి పోయినాం, మరి టాబ్లెట్ టానిక్ ఇచ్చిండు, మరి దేవుని దేవాల తక్కువ కావాలనుకుంటున్నా. సో ఎన్ని ఉన్నాయో ఒకసారి యూదు రారి, అంటే కొన్ని వాడేసి ఇంకొన్ని ఉంటాయి యూదు రారి సెల్ఫ్లాగా. అచ్చుడితోనే మంచిగా ఆడ కూర్చుంది కావాలని అత్తి వచ్చని. టాబ్లెట్ అన్నీ ఏడవాడేసినావు. ఇగో ఫ్రెండ్స్ ఇక్కడ బ్యాగులు ఉన్నాయా, ఇగో ఇక్కడ నుంచి స్టార్ట్ ఫ్రెండ్స్. ఇగో ఇది అల్సర్ టానిక్, ఇగో ఇది టాబ్లెట్,
ఇది ఇగో ఈ సిగరెట్ మనం తాగేది కాదు, మనకు అలవాట్లేదు, దుకాణం అన్నట్టు. ఇగో ఇదొకటానికి, ఇగో ఇదొకటానిక, ఇగో టాబ్లెట్ ఇదొకటి. ఇగో ఇలా కొన్ని ఉన్నాయి. ఇగో ఇది, ఇగో ఇది, ఇది ఇంకెక్కడ ఉన్నది ఇక నిల్వద్దం కాడ. ఇగో ఇగో ఫ్రెండ్స్ నిజంగా ఇగో ఇవన్నీ నా ఇగో కూలర్ మీద పాకిటీలు గోలు. ఇంకొకటి ఇంకేడున్నాయి ఇగో ఫ్రెండ్స్ ఈ టానిక్లు చూడు. ఇగో ఇగో ఇది అల్సర్కి సంబంధించింది, ఇది ఒక టానిక్. ఇగో ఈ టానిక్, ఇది మొత్తం కథం. అది అయిపోయినాక ఇక తగ్గుతుందా అని ఇది కొనుక్కున్నా. ఇది వాడిని అన్ని కథం అయిపోయినాయి. ఎన్ని వాడాక కూడా తక్కువ అవుతుంది. మరి ఏం చేద్దాం, ఎన్ని హాస్పిటల్ తిరుగుదాం, ఏం కథ. అవు దివ్య చెప్పు మరి, నువ్వే డాక్టరే, నాకు కొద్దిగా నొప్పి తక్కువ అయ్యేటట్టు చేయగా. నేనేం చేయాలి? ట్రీట్మెంట్ చేయాలి, ట్రీట్మెంట్. నేనేమన్నా డాక్టర్? చదవకపోతుంది, డాక్టర్ అయితే ఇప్పుడు నాకు ఇవన్నీ ఖర్చులు తగ్గు కదా. చదివినాక డాక్టర్ కంపి అంతే జాబ్లే రావు కానీ. అంతే అంట. సో ఇది ఫ్రెండ్స్ మన ఇవాళ బ్లాగ్. ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని సపోర్ట్ చేయరు. బాయ్ బాయ్.